ఖచ్చితంగా సహాయక చర్యలు బాగున్నాయి. మొదటి 2 రోజుల తర్వాత నుంచి రెండో రోజు సాయంత్రం నుంచి సహాయక చర్యలు బాగున్నాయి. మూడో రోజుకి ఆహారం అయ్యింది. అయితే లోపల ప్రాంతాలకు అందడానికి మాత్రం 4-5 రోజులు పట్టింది. అందులో మనం మొహమాట పడాల్సిందేం లేదు, తప్పు చెప్పాల్సిందేం లేదు. అది పర్ఫెక్ట్గానే చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నారు. ఇబ్బందుల్ని అధిగమించి ఇప్పుడు ప్రజలు కూడా ఎవరి పనాలు చేసుకునే ప్రయత్నం ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా తేల్చాల్సిన అంశం తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు తప్పు చేశారు. ఎందుకంటే శనివారం నాడు సెప్టెంబర్ 7వ తారీఖున పత్రికలో వచ్చినటువంటిది ఇది ప్రజాశక్తి లాంటిది. అంటే ఆ రోజు క్లౌడ్ బరస్టు జరిగిందన్నటువంటి విషయం అది పక్కన పెడితే, ముందు ఆగస్టు 31వ తారీఖు రాత్రి బుడమేరు వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తారు. నేను మొన్నటి నుంచి ప్రస్తావిస్తుంది అదే. గేట్లు ఎత్తే టైంలో జిల్లా కలెక్టర్కి, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులకి చెప్పి వాళ్ళ అనుమతి తీసుకున్నాకనే గేట్లు ఎత్తడం అనేది ప్రొసీజర్. ఇప్పుడు ఆ నీళ్లు అక్కడి నుంచి విజయవాడకి రావడానికంటే నేను మొన్నటి నుంచి చెప్తుంది అదే. శనివారం సాయంత్రం అనగా గేట్లు ఎత్తితే ఆదివారం ఉదయానికి వచ్చినాయి. ఎందుకు ఇంటిమేట్ చేయలేకపోయారు, ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు అంటే ఇవాళ 3 లక్షల మంది కట్టు బట్టలతో రోడ్ల మీదకి రావడానికి ప్రతి కుటుంబానికి మినిమం 50,000 నుంచి మ్యాక్సిమం ఒక 10 లక్షలు లాస్ అయి ఉంటుంది. అంత నష్టం ఈ సమాచారం అందించకపోవడం వల్ల జరిగింది. అది మామూలు తప్పిదం కాదు, దారుణమైనటువంటి తప్పిదం. ఆ దారుణమైన తప్పిదానికి బాధ్యులు ఎవరో తేల్చాలి. దానికి ఖచ్చితంగా కఠినంగా శిక్ష ఉండాలి. ఎందుకంటే 3 లక్షల కుటుంబాల జీవితాలతో చెలగాటమాడింది. మళ్ళీ ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు, ఆ ఆస్తులు సంపాదించుకోవడానికి వాళ్ళ జీవితం మళ్ళీ ఎన్నేళ్ళు పడుతుంది అనేది ఆలోచించాలి. అంతటి అరాచకం. మిగతాదాన్ని మనం మాట్లాడుకోవచ్చు, బ్లీచింగ్ చేసామా, ఇవన్నీ ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా చేసి తీరాల్సిందే. బట్ ఈ బాధ్యులని కఠినంగా శిక్షించకపోతే భవిష్యత్తులో కూడా ఇదే తరహా వ్యవస్థలు తయారవుతాయి.